రాహుల్ బాబు వదిలేయండి. వీళ్లతో గొడవ పడ్డం కంటే బుద్ధి తక్కువ పని మరొకటి ఉండదు. పెంట మీద రాయేస్తే మనకే మంచిది కాదు. కనిష్క వీళ్ళకేం చెప్పిందో వీళ్ళేం నమ్మారు? సర్లేండి, వాళ్ళ గురించి వదిలేయండి. ఇదేంటి హరేంద్రి, మనం తాడు అనుకుని పట్టుకున్న ప్రతిదీ పామై కరుస్తోంది. అవునదినా, మన టైం అస్సలు బాలేదు ఈ మధ్య. ఇప్పుడేమంటారు? మీరు ఆ కనిష్క కలిసి వేసిన ప్లాన్ బెడిసి కొట్టేసింది. అనుకున్నదొకటి, అయిందొకటి. ఇప్పుడు కూడా ఇంకేమైనా మాట్లాడతారా? ఒక మనిషి మీద నిందలు వేసే ముందు 100 సార్లైనా ఆలోచించాలి. కానీ మీకు నోటికి హద్దుండదు, బుర్రకి బుద్ధుండదు. నీకు ముందే చెప్పాను, అభి మీద లేనిపోని నిందలు వేయొద్దని. హరేంద్రి, నువ్వు చేసిన పనికి అభికి సారీ చెప్పు. అది తప్పదా? తప్పదు, పదా. సారీ చెప్పు. ఏంటి బావా, ఏంటిదంతా? నోటికొచ్చినట్టు మాట్లాడినందుకు ఐరేంద్రికి నేనిచ్చే పనిష్మెంట్. అభికి సారీ చెప్పు ఐరేంద్రి. సారీ ఏంటన్నయ్య? తప్పు చేసినందుకు కనీసం సారీ అయినా చెప్పాలి కదా అభి. చెప్పైరేంద్రి. సారీ అభి, సారీ రాహుల్. ఇంకెందుకు సారీ చెప్పటం? నోటి నుండి కాదు, గుండె నుండి రావాలి. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను చేసిన తప్పులకి సారీ అభి. అనవసరంగా నిన్ను అనుమానించాను. నిజం తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు వాగాను. నిన్ను తప్పుగా చిత్రీకరించటానికి చూశాను. నీక్కూడా సారీ రాహుల్. నీకు అభి మీద అనుమానం కలిగించటానికి ట్రై చేశాను. నాకు ఏ సారీ అక్కర్లేదు. నువ్వు మంచిగా మారితే అంతే చాలు. నిజమే, వీళ్ళు మంచిగా మారినప్పుడు తీసుకుందాంలే సారీలు. సారీ చెప్పాను కదండి, ఇంక చాలా. మీరు హ్యాపీనా? ఏదో నా తృప్తి కోసం సారీ చెప్పించానే కానీ వీళ్ళు మారతారని నాకు నమ్మకం లేదభి. ఇంతకీ ఏమైందన్నయ్య? ప్రతిసారి ఏదో పగబట్టిన వాళ్ళలాగా నీ మీద బుసలు కొడుతూనే ఉన్నారు. లేనిపోనివన్నీ చెప్తూ తప్పుగా మాట్లాడతారు. లలిత కంటే నేను చెప్పడానికి సరిపోను, కనీసం ఐరేంద్రికైనా చెప్పి చూడాలి కదా. అందుకే నీకు సారీ చెప్తే గానీ మాట్లాడనని చెప్పాను. అదంతా నీ భ్రమ బావా. నాకు కూడా అలాగే అనిపిస్తుంది రాహుల్. చాలా థ్యాంక్స్ అన్నయ్య, నన్ను నమ్మినందుకు. నా కోసం ఐరేంద్రతో కూడా గొడవ పడ్డారు. చచా, నాకు థ్యాంక్స్ ఎందుకు అభి? నిజం చెప్పాలంటే నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకన్నయ్యా? నువ్వే లేకపోతే ఈరోజు మాకు ఇల్లు కూడా ఉండేది కాదు. కనిష్క వల్ల రోడ్డు మీదకొచ్చిన మా బతుకుల్ని రోడ్డు మీదే వదిలేయకుండా ఒక స్థావరాన్ని ఏర్పాటు చేశావు. నిలువ నీడ కూడా దొరకదనుకున్న సమయంలో దేవతలా దారి చూపించావు. ఆ విషయం వీళ్ళు మర్చిపోవచ్చేమో కానీ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇది నా కుటుంబం. అత్తయ్య, మావయ్య నాకు అమ్మా నాన్నల కంటే ఎక్కువ. అలాంటి వాళ్ళని ఇబ్బంది పడకుండా చేయడానికి నువ్వు చాలా కష్టపడ్డావు. కనిష్క లాంటి రాక్షసిని ఎదిరించి పోరాడి నిలబడ్డావు. అలాంటి నీ మంచితనాన్ని, సేవాగుణాన్ని నేనెప్పటికీ మర్చిపోలేనమ్మా. అయ్యో అన్నయ్య, అదంతా ఈ ఇంటి కోడలుగా నా బాధ్యత. అత్తయ్య మావయ్యలతో పాటు ఈ ఇంట్లో వాళ్ళు కూడా నా వాళ్లే. వాళ్ల కోసం ఏం చేసినా ఫలితం మాత్రమే చూడగలం తప్ప ప్రయోజనం ఆశించలేము. నాకు రాహుల్ బాబు తోడుగా ఉన్నంత వరకు ఎవరూ మమ్మల్ని విడదీయలేరు.
అదేనమ్మా నా కోరిక. నీ మంచి మనసుకు నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి. నీలాంటమ్మాయి సంతోషంగా ఉంటే 10 మందిని సంతోషంగా ఉండేలా చేస్తుంది. భర్తని కుటుంబాన్ని కాచుకొనుంటుంది. ట్రై చేయండి రాహుల్ బాబు, నెమ్మదిగా. అనగానగనగా కనులే కలగనగా నిజమై మెరుపల్లే బాలేగా నా ఊపిరి నడక తన ఊపిరి జడగా కనగలిసి మొదలయ్యే నాలో అలజడిగా. అరిరే అరిరే మనసే అరిరే నీ వల్ల నాలో నయ్యల్లరే ఎవరే ఎవరే కుదురే చదిరే తొలిసారి తనువంత ఓ జాతరే ఆరాటము మోమాటము జతగా కలిగే నాకెందుకో అలవాటులో పొరపాటుగా నన్ను నేను దాటున్నానెందుకో. అయ్యో రాహుల్ బాబు, అభిన్ చూస్తుంటే రాహుల్ కమ్మ గుర్తుకు రావడం లేదేమో. అయినా నేనే తప్పుగా ఆలోచిస్తున్నానా? దూరం పెట్టిన రాహులే అభికి దగ్గరవుతున్నాడు. మోసం చేసిందని భావించిన అభిని ఇప్పుడు నమ్ముతున్నాడు. నెమ్మదిగా ఒక భర్తగా, స్నేహితుడిగా మారిపోతున్నాడు. నేనే ఇక తగ్గాల్సిన సమయం వచ్చిందేమో.